పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుని ధ్యానించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరి గడిచిన 2 వారాలుగా ఫిలిప్పు పత్రికను మనము అధ్యయనం చేయడము, బైబిల్ స్టడీగా మరి బోధించుకోవడం మనము ప్రారంభించి ఉంటున్నాం. ఇందులోనే మొదటి వారము మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక యొక్క పరిచయాన్ని మనం చూసాం. తర్వాత 2వ వారము వచ్చేసి ఈ పత్రిక పౌలు ఎవరికి రాస్తున్నాడు అనేటువంటి దాని గురించి చూసాం. అవునా? ఈ పత్రిక పౌలు ఎవరికి రాసినా కూడా వాళ్ళని క్రీస్తుకు వెలుపల ఆయన చూడట్లేదు అని మనము దీంట్లోంచి ధ్యానించుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ పౌలు ఈ పత్రిక రాసినప్పుడు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అన్ని కూడా క్రీస్తులోనే. ఫ్రమ్ అడ్రస్ క్రీస్తు గురించి, టు అడ్రస్ కూడా క్రీస్తు గురించి. ఎవరికి రాసినా ఆ ప్రజల్ని చూసేటప్పుడు వాళ్ళని క్రీస్తులోనే ఆయన చూస్తుంటున్నాడు. క్రీస్తు లేకుండగా, ఇంకొక మాట చెప్పాలంటే, ఇక క్రీస్తు అనేటువంటి అద్దాలు ధరించి అయినా అందరినీ చూడగలుగుతుంటున్నాడు. క్రీస్తుకు వెలుపలైనా చూడడం లేదు. అవునా? కాబట్టి ఇదిన మరి కాస్త ముందుకెళ్దాం. ఇదిన ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో నుంచి మరొక విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ మొదటి వచనంలోనే, మొదటి లైన్లోనే, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి రాయినది. ఇదిన ఇక్కడ చెప్పబడినటువంటి మాట పరిశుద్ధులు అనేటువంటి ఈ మాటను గురించి మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధులు అనేటువంటి ఈ మాటని మనము గమనించినట్లయితే, ప్రియులారా, కొన్ని డినామినేషన్ల వారు ఈ యొక్క పరిశుద్ధులు అనేటువంటి ఈ మాటను ఎలాగా అర్థం చేసుకున్నారంటే, పరిశుద్ధులు అని చెప్పినప్పుడు వారు సజీవులుగా లేరు. అవునా? వారు సజీవులుగా లేరు అని అర్థం వాళ్ళ ప్రకారం. అవునా? సో కాబట్టి క్రైస్తవ్యంలో ఒక భాగం వారు ఇక పరిశుద్ధులు అనేటువంటి ఈ మాటను వాళ్ళు ఎలాగా అర్థం చేసుకున్నారు, లేకుంటే ఎలాగా దీనిని తీసుకున్నారు అనేటువంటి దానిని మనం గమనించినట్లయితే, ఈ పరిశుద్ధులు అనేటువంటి మాట అందరికీ ఇది వర్తించదు. ఇది కొందరికి మాత్రమే, అనగా సూపర్ పరిశుద్ధులు ఎక్కువగా పరిశుద్ధంగా జీవించినటువంటి వారికే ఇది వర్తిస్తుంది అని వాళ్ళు దీన్ని తీసుకుంటున్నారు. అవునా? సో కాబట్టి ప్రియులారా, దీనిని ప్రాముఖ్యంగా కొన్ని సంవత్సరాలు జీవించి చనిపోయినటువంటి వారిని వీరు పరిశుద్ధులు అని ప్రకటిస్తారు. అది మాత్రమే కాకుండా చనిపోయినటువంటి ఆ వ్యక్తి విషయంలో ఎవరైనా సరే అతని కొరకు, చనిపోయిన ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఈ ప్రార్థన చేసినటువంటి ఆయన ద్వారా కనీసం ఒక 2 అయినా అద్భుతాలు జరిగితే వారిని పరిశుద్ధులు అని పిలుస్తారు. లేదంటే వారికి సెయింట్ అనేటువంటి ఆ యొక్క బిరుదును వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా వాళ్ళు అర్థం చేసుకుని ఉంటున్నారు. అయితే ప్రియులారా, ఇక్కడ పౌలు ఈ పత్రిక రాస్తూ ఉంటున్నప్పుడు, ఫిలిప్పీలకు ఈ పత్రిక రాస్తూ ఉంటున్నప్పుడు ప్రాముఖ్యంగా ఇక్కడ ఏమని చెప్తుంటున్నారంటే, క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులకు అనేటువంటి మాట వాడుతుంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ పౌలు పరిశుద్ధులు అనేటువంటి ఈ మాటను వాడినప్పుడు, ఈ పరిశుద్ధులు అని చెప్పినప్పుడు మనము అనుకునేటువంటి పరిశుద్ధతను గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. నేను ఇలాగ నడవలేదు, ఈ మార్గంలో నడుస్తున్నాను, ఈ మంచి మార్గంలో నేనున్నాను, వారి వలె నేను లేను, కాబట్టి
నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను అని మనం అనుకుంటాం. చాలా మంది ఇలాగే అనుకుంటున్నారు. అయితే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు ప్రాముఖ్యంగా ఈ యొక్క ఫిలిప్పీలకు ఈ పత్రిక రాస్తున్నప్పుడు వారి గురించి వారి ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతుంటున్నప్పుడు ఈ యొక్క ఫిలిప్పు సంఘంకు రాసినప్పుడు బహుశా ఒకవేళ కొద్దిమంది పరిశుద్ధులు పరిశుద్ధంగా జీవించినటువంటి వారు ఆ సంఘంలో ఉండినొచ్చు. అయితే ప్రియులరా, ఇక్కడ పరిశుద్ధులు అనేటువంటి ఈ మాటని పౌలు అక్కడ వాడినప్పుడు మనం ఏం చేస్తుంటున్నాము, మన యొక్క శరీరానుసారమైన జీవితము లేకుంటే బాహ్యపరమైనటువంటి జీవితం విషయంలో ఎలాగ నడుచుకుంటున్నాము అనేటువంటి దాని గురించి ఇక్కడ పౌలు మాట్లాడటం లేదు. అవునా? ఈవెన్ ఈ పౌలు ఏ సంఘానికి లెటర్ రాసినా కూడా, కొరంతి సంఘం కానివ్వండి, ఫిలిప్పు సంఘం కానివ్వండి, ఎఫెసి సంఘం కానివ్వండి, ఆయన ఏ సంఘానికి లెటర్ రాసినా కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వాళ్ళని పరిశుద్ధులు అనేటువంటి మాటని ఉపయోగించి వారికి లెటర్ రాస్తుంటున్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధులు అని చెప్పినప్పుడు పరిశుద్ధత అనేటువంటి మాట మనము ఆలోచించేటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ ఇక్కడ స్పష్టంగా చెప్తుంటున్నాడు ఏమంటే, క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అనే మాట వాడుతుంటున్నాడు. అవునా? ఇక్కడ పరిశుద్ధులు అనేటువంటి ఈ మాట దేని ఉద్దేశించి మాట్లాడుతుందంటే, క్రీస్తు యేసునందలి పరిశుద్ధులు అనేటువంటి మాటను అక్కడ పౌలు వాడము మనం చూడొచ్చు. కాబట్టి క్రీస్తులో పరిశుద్ధులు అని పిలుస్తుంటున్నాడు. క్రీస్తులో అనేటువంటి మాట ఇక్కడ చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇక్కడ క్రీస్తు అనేటువంటి మాటను ఎందుకు వాడుతున్నా అంటే, ఒకే మాటలు చెప్పాలంటే పరిశుద్ధులు అనేటువంటి మాటని క్రీస్తుకు వెలుపల ఆయన చూడడం లేదు. అవునా? ఇక మనం చూసినట్లయితే ఇక్కడ క్రీస్తులో పరిశుద్ధులు అని చెప్పినప్పుడు ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ క్రీస్తుతో మనము ఐక్యపరచబడ్డాము అనేటువంటి దాని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతుంటున్నాడు. అవునా? క్రీస్తుతో మనము ఐక్యపరచబడ్డాము, క్రీస్తుతో మనము జతపరచబడ్డాము, ఆయనతో మనము ఏకమై ఉన్నాము అనేటువంటి దానిని గురించే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు మనలో ఉన్నాడు, మనము ఆయనలో ఉన్నాము అనేటువంటి ఆ అర్థంలో ఇక్కడ పౌలు మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధులు అని చెప్పినప్పుడు ఆ క్రీస్తుకి వెలుపల, క్రీస్తుకి బయట ఆయన మనల్ని పరిశుద్ధులుగా చూడట్లేదు, పరిశుద్ధులుగా పిలవట్లేదు. ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి పౌలు మాట్లాడుతుంటున్నప్పుడు ఈ పరిశుద్ధత అనేటువంటి మాటను క్రీస్తుకు వెలుపల ఆయన చూడట్లేదు, క్రీస్తుకు వెలుపల ఈ మాటను మాట్లాడట్లేదు. ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిశుద్ధతని మనం గమనించినట్లయితే రక్షింపబడబోయే ముందు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన నా సొంత రక్షకుడు అని అంగీకరించినటువంటి ఆ మరుక్షణమే ఏమవుతుంటుందంటే, యేసు నా ప్రభువు, నా రక్షకుడు అని ఆ యేసయ్యని ఒక వ్యక్తి ఒప్పుకున్నప్పుడు యేసయ్య ఆ క్షణము మొదలుకొని ఆ వ్యక్తిలోనికి యేసయ్య రావడము మనం చూస్తుంటున్నాం. కాబట్టి అతనిలోనికి యేసు వస్తుంటున్నాడు. అవునా? యేసుతో ఆయన ఒకటిగా చేర్చబడుతుంటున్నాడు, యేసుతో ఐక్యపరచబడుతుంటున్నాడు. కాబట్టి మనము ఒకవేళ గ్రహిస్తుంటున్నామో లేదో తెలియదు, కానీ ఒక వ్యక్తి రక్షింపబడేటువంటి సమయంలో యేసుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు లిటరల్ గా ఇదే జరుగుతుందండి. అవునా? లిటరల్ గా ఇదే జరుగుతుంది. ఇది జరిగిన తర్వాతనే మిగిలినటువంటివి అన్ని కూడా జరుగుతున్నాయి. అనగా ఈ రక్షణ అనేటువంటిది ప్రతి ఆశీర్వాదానికి కూడా మూలంగా ఉంటుంది. అవునా? ప్రతి ఆశీర్వాదానికి మూలంగా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి యేసు ప్రభు, నా ప్రభు అని ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అతని పాపాలు క్షమించబడుతున్నాయి అంటే అవును, క్షమించబడుతున్నాయి, నిజమే. అయితే అది అంతటితో మాత్రమే నా పాపాలు క్షమించబడ్డాయి, ఇంకా నేను రక్షణ నీకు ఇచ్చాను, వెళ్ళిపో అని ఇక్కడ చెప్పట్లేదు. ఒక వ్యక్తి యేసుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆ క్షణం మొదలుకొని ఏమవుతుందంటే, యేసుక్రీస్తు వారు అతనిలోనికి వస్తున్నాడు.
అతను యేసుక్రీస్తులోకి వస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ మనము రక్షింపబడినటువంటి ఆ క్షణం మొదలుకొని యేసుతో కూడా మనం ఏమవుతున్నామంటే ఐక్యపరచబడుతుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు రక్షణ మనకు ఏమి చేసింది అనేటువంటి దానిని మనం గమనించినట్లయితే, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించినప్పుడు మొదటగా మనము ఆయనతో ఐక్యపరచబడుతుంటున్నాం. కాబట్టి పౌలు ఇక్కడ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతుంటున్నప్పుడు, విశ్వాసులని పౌలు చూసేటప్పుడు ఎలాగ చూస్తుంటున్నాడంటే వారిని పరిశుద్ధులు అనేటువంటి దాన్ని చూస్తుంటున్నాడు. అవునా? ఇక్కడ పరిశుద్ధులు, పరిశుద్ధత, పరిశుద్ధపరచబడ్డాము అనేటువంటి ఈ మాటలని మనము గమనించినట్లయితే ప్రియులరా, పరిశుద్ధులుగా మనము జీవిస్తున్నాము అనేటువంటిది కాదు, కానీ ఇక్కడ పరిశుద్ధత అని చెప్పినప్పుడు ప్రాముఖ్యంగా ఈ మనము అనుకున్న దానికంటే కూడా, మనము ఆలోచన కలిగినటువంటి దానికంటే కూడా ఇది లోతైనటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకి మనం గమనించినట్లయితే దీని యొక్క అర్థం ఏంటి అనేటువంటి దాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధత అనేటువంటి దాన్ని మనం చూస్తే మనము అపవిత్రులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన కడిగి మనల్ని పవిత్రపరిచాడు. అవునా? అపవిత్రులుగా లేదంటే మురికిగా ఉన్నటువంటి మనల్ని ఆయన కడిగి ఏం చేశారంటే పవిత్రులుగా చేసి ఆయన కొరకు మనం జీవించినట్లుగా పరిశుద్ధపరిచాడు. అవునా? ఆయన కొరకు మనం జీవించినట్లుగా పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఇక్కడ ఈ పౌలు మనము పరిశుద్ధులు అనేటువంటి మాట గురించి ఇక్కడ మాట్లాడేటప్పుడు, క్రీస్తులో, యేసు క్రీస్తునందు మనము పరిశుద్ధులు అని పిలుస్తుంటున్నాడు. అవునా? ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధత, పవిత్రత, ఈ రెండు కూడా వ్యత్యాసమైనటువంటివి. అవునా? ఈ పరిశుద్ధత, పవిత్రత అనేటువంటి ఈ మాటను మనం గమనిస్తే, పవిత్రత అంటే మురికిగా ఉన్నటువంటి మనల్ని ఆయన కడిగి ఏం చేశాడంటే పవిత్రులుగా చేశాడు. అయితే ఈ పరిశుద్ధత అనేటువంటి ఈ మాటని మనం గమనించినట్లయితే, ఈ పరిశుద్ధత అంటే ఒక వస్తువు. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో దేవాలయంలో దేవుని కొరకు అనేక విషయాలు ప్రత్యేకించబడినట్టుగా, దేవుని కొరకు అవి పరిశుద్ధపరచబడి ప్రత్యేకంగా ఉంచినట్లుగా మనం చూడొచ్చు. కారణం ఏంటంటే ఆ ప్రత్యేకించబడినటువంటివి అన్ని కూడా అవి దేవుని కొరకు మాత్రమే వాడాలి, దేవుని కొరకు మాత్రమే వాటిని ఉపయోగించాలి. అలాగే ఇదినా పౌలు కూడా ఇక్కడ మనల్ని పరిశుద్ధులు అని చెప్పినప్పుడు మనము ప్రత్యేకించబడినటువంటి వారం, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము కడగబడి మనము దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ పౌలు పరిశుద్ధులు అని చెప్పినప్పుడు దేవుని కొరకు మనము ప్రత్యేకించబడినటువంటి వారము అనేటువంటి దానిని పౌలు మాట్లాడుతుంటున్నాడు. అవునా? కాబట్టి ఇంకా చెప్తుంటున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి ఉంటున్నారు అని చెప్తుంటున్నాడు. అవునా? కాబట్టి మనం ఎవరమంటే పరిశుద్ధులము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటుంది. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండునట్లుగా దేవుని కొరకు మనము ప్రత్యేకించబడ్డాము. దేవుడు మనల్ని ప్రత్యేకమైనటువంటి వారిగా సెట్ చేసి ఉంచాడు. అవునా? సెట్ చేసి ఉంచాడు. కాబట్టి ఇప్పుడు ఈ జనులు అనగా పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దేవుని పని చేయొచ్చు. దేవుని యొక్క సేవ చేయడానికి వారు ప్రత్యేకించబడ్డారు. దేవుని యొక్క పని కొరకే వాళ్ళు ప్రత్యేకించబడ్డారు అని అర్థం. కాబట్టి ప్రియులారా, ఈ మునుపు మనం ఎలా ఉన్నామంటే దూరస్తులుగా ఉన్నాము, దేవునిని ఎరగని వారుగా ఉంటున్నాము, దేవునికి మనము సమీపస్తులుగా లేము. అలాంటి మనల్ని ఆయన ఏం చేశారంటే మనల్ని అపవిత్రులుగా ఉన్నప్పుడు మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన కొరకై మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అవునా? కాబట్టి ఇప్పుడు మనము ఎవరమంటే సమీపస్తులుగా ఉంటున్నాం. అవునా? యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మాత్రమే మనము రక్షింపబడి ఆయనకు సమీపస్తులుగా అయి ఉంటున్నాం. అవునా? ఒక ఉదాహరణ చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మనకి కుష్ఠరోగం నుంచి గూర్చి మనము కొత్త నిబంధనలో చదివినట్లయితే ఒక కుష్ఠరోగిని యేసుక్రీస్తు వారు ముట్టినప్పుడు, అవునా,
ఏమైందంటే ఒక కుష్ఠరోగిని యేసుక్రీస్తు వారు ముట్టినప్పుడు అతనుకున్నటువంటి ఆ కుష్ఠరోగము యేసుక్రీస్తు వారికి అంటలేదు కానీ అతనుకున్నటువంటి ఆ కుష్ఠరోగం అనేటువంటిది వెళ్ళిపోతుంది అనా వెళ్ళిపోతుంది. ఆ కుష్ఠరోగి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఎలాంటి జీవితం అంటే అతడు ఆ కుష్ఠరోగంతో ఉన్నంత కాలము ఊరికి వెలుపలే ఉండాలి, ఊర్లోనికి రావడానికి వీల్లేదు, అతన్ని ఎవరు కూడా గుర్తించరు, కనీసము ఆ దారిన వెళ్ళినా కూడా అతని వైపు చూడడానికి కూడా ఇష్టపడరు. అలాంటి జీవితము అతడు కుష్ఠరోగంతో ఉన్నప్పుడు అతని జీవితం. అలాగే మనము కూడా ఈ యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడడానికి ముందు వరకు కూడా మనం ఎవరమంటే దూరస్తులము, దేవుణ్ణి ఎరగని వారం, దేవుడు అంటేనే పట్టింపు లేనటువంటి వారిగా ఉన్నాం. అలాంటి మనల్ని యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తముతో మనల్ని కడిగి మనల్ని శుద్ధి చేసినటువంటి ఆ క్షణము మొదలుకొని ఏమవుతామంటే ఆ కుష్ఠరోగి యొక్క జీవితం ఇప్పుడు ఏ విధంగా అయితే మార్పు చెందబడి మునుపు దూరస్తుడుగా ఉన్నటువంటి ఆయన, ఈ ఊరికి వెలుపల ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ఊర్లోకి రాగలుగుతుంటున్నాడు, పనులు చేసుకోగలుగుతుంటున్నాడు. ఇంతకుముందు ఊర్లోనికి రావడానికి వీల్లేదు, పని చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు అన్ని రకాలుగా అతను గుర్తింపబడుతుంటున్నాడు, పని చేసుకోగలుగుతుంటున్నాడు, ఊరు లోపలికి రాగలుగుతుంటున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకుముందు ఏ రకంగా కూడా గుర్తింపు లేనటువంటి ఆయన ఇప్పుడు క్రీస్తు ద్వారా ఆయన గుర్తింపు పొందుకున్నాడు. అలాగే మనకు కూడా రక్షణలో ఇదే జరిగింది. మునుపు మనం దూరస్తులం, దేవునిని ఎరగం, యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా ఎరగని వారిగా ఉన్నప్పుడు ఆయన తన యొక్క రక్తాన్ని మన కొరకై చిందించి ఆయన మనల్ని మన యొక్క మురికి జీవితాన్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తన కొరకై ఏర్పరచుకొని ఒక మంచి భవిష్యత్తును మన కొరకు ఇచ్చాడు. అవునా? కాబట్టి ఇప్పుడు మనము ఎవరమంటే యేసుక్రీస్తు యొక్క ఆ రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాము, మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఏంటంటే కొనసాగి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచడం లేదా అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చు. అయితే ఇది మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది కొనసాగి మనము మన జీవితంలో ఎడతెగక జరిగించి చేయాల్సినటువంటి ప్రక్రియ. కదా ఇప్పుడు బైబిల్ మనకు ఎలా బోధిస్తుంది అనే దీనిని మనం గమనించినట్లయితే అనా బైబిల్ గ్రంథం అంతా కూడా మన కొరకు అనా మనము పరిశుద్ధపరచబడ్డాము, పవిత్రపరచబడ్డాము. అయితే అదే సమయంలోనే కొనసాగి మనము పరిశుద్ధపరచబడుతూ ఉంటున్నాం అనా కొనసాగి మనము పరిశుద్ధపరచబడుతుంటున్నాం. అపవిత్రులుగా ఉన్నటువంటి మనల్ని యేసుక్రీస్తు వారు పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. అయితే ఈ దినాన మనము బైబిల్ గ్రంథము ఏం చెప్తుందంటే మనము హెబ్రీలకు రాసిన పత్రికలో మనము చదివినట్లయితే 10వ అధ్యాయంలో ఒక మాట ఇలాగ సెలవిస్తుంది చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని వాక్యం చెప్తుంది. అవునా? ఇక్కడ ఒక్కసారి ఆయన బలి అవుట చేత మనం ఏమైంటున్నామంట పరిశుద్ధపరచబడి ఉన్నాము అని వాక్యం చెప్తుంటుంది. అవునా? అదే సమయంలో అవునా ఆయన పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు అని బైబిల్ చెప్తుంటుంది. అయితే ఇక్కడ 14వ వచనంలో మనం గమనించినట్లయితే ఒక అర్పణ చేత పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడని చెప్తుంది. అనా ఈ మాటను బట్టి పౌలు అందరినీ పరిశుద్ధులు అని చెప్పొచ్చు. అనా మీరు పరిశుద్ధులు మార్చబడ్డారు లేదో ఇప్పుడు పాపం ఒప్పుకొని పరిశుద్ధులు గమ్మని పౌలు ఇక్కడ చెప్పొచ్చు. అయితే పౌలు అలా చెప్పడం లేదు. పౌలు ఇక్కడ ఏం చెప్తుంటున్నాడంటే పౌలు మాట్లాడేటువంటి విధానం విధానం ఏమంటే యేసుతో మనము ఐక్యపరచబడ్డామంటే మీరు పరిశుద్ధపరచబడ్డారు అని చెప్తున్నాడు. అలాగే ఈ 14వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని
సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని చెప్తుంటున్నాడు అన్న. 14లో చెప్పినట్లుగా పరిశుద్ధపరచబడు వారిని అనే మాట కూడా అవునా. సో కొనసాగి మనము పరిశుద్ధపరచబడుచున్నాము అని కూడా ఇది చెప్తుంటుంది అవునా. అంటే మనం పరిశుద్ధపరచబడ్డాము అనేది కరెక్టే. అట్ ద సేమ్ టైము మనము ఈ పరిశుద్ధత విషయంలో మనమేమో అంటే ఈ పరిశుద్ధతని మనము కాపాడుకునేటువంటి వారుగా ఉండాలి అవునా. ఈ రెండు కూడా అంటే మనం పరిశుద్ధపరచబడ్డాము, అదే సమయంలో మనము ఈ కొనసాగి మనము పవిత్రపరచబడుతూ ఉంటున్నాం అవునా. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఈ పౌలు మనల్ని ఉద్దేశించి, ప్రాముఖ్యంగా ఫిలిప్పు సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధులు అని చెప్పినప్పుడు యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా ఆయన చూస్తుంటున్నాడు. కాబట్టి ఈ దినాన ఆయన యొక్క రక్తములో కడగబడినటువంటి వారందరూ కూడా పరిశుద్ధులే. కాబట్టి నేను యేసుక్రీస్తు యొక్క రక్తంలో నేను కడగబడ్డాను కాబట్టి ఇంకా నేను పరిశుద్ధుని అయిపోయినాను, ఇంకా ఏం చేసినా చెల్లుతుంది అని మనం అనుకోవడానికి లేదు అన్నా. సో మనము కడగబడినటువంటి మనము కొనసాగి ఈ పరిశుద్ధతలో జీవించాలి. పవిత్ర అందుకే ఒకచోట వాక్యం ఏం చెప్తుంటుందంటే, యోహాను పత్రికలో మనం చూసినట్లయితే మన పాపంలోను మనం ఒప్పుకొని నీడల ఆయన మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రపరచును అని చెప్తుంటుంది అన్న. కొన్నిసార్లు మనము పాపం చేసి తప్పిపోవడానికి అవకాశం ఉంది అన్న. కాబట్టి ప్రియులరా, కొనసాగి మనల్ని మనము పవిత్రపరుచుకుంటూనే ఉండాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పవిత్రపరుచుకుంటూనే ఉండాలి. పరిశుద్ధతలో మనం జీవిస్తూ ఆ పరిశుద్ధతని మనము కాపాడుకునేటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి కొనసాగి దేవుని యొక్క వాక్యం ద్వారా మనల్ని మనము కట్టుకుందాం, మనల్ని మనము కాపాడుకుందాం, మన పరిశుద్ధతని కాపాడుకుందాం, ఆ ప్రకారం మనము జీవించుదాం. దేవుడు ఈ మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభు చిత్తమైతే ఇంకా అనేక విషయాలు ఇందులో ఉంటున్నాయి. రానున్న దినాల్లో మనం కొనసాగి మనం ధ్యానించుకుందాం. ఇంకా ఇక్కడ పౌలు విశ్వాసులను చూస్తున్నప్పుడు యేసు వారికి ఏం చేశాడు, ఎలాగ వారి పాపములు క్షమించాడు, వీటన్నిటి గురించి కూడా అక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఇంకా పౌలు తనను తాను ఎలాగ చూసుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఇంకా అనేక విషయాలు ఇందులో దాగి ఉంటున్నాయి. ప్రభు చిత్తమైతే రానున్న వారాల్లో వీటన్నిటిని కూడా మనము లోతుగా ధ్యానించుకుందాం. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని మా అందరి వినికిడిలో మీరు దీవించండి అయ్యా. మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధతని మేము కాపాడుకోవడానికి, పరిశుద్ధతలో మేము నిలిచి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. కొనసాగి ఈ పరిశుద్ధతలో మేమందరం కూడా నిలిచి ఉండడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం విన్నటువంటి వారందరూ కూడా కొనసాగి మీరు బలపరచమని, సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దీవించమని, కృప చూపించమని సమస్తమును మీ చేతులకే సమర్పిస్తూ మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందుకొనమని దీవించమని రక్షకుడు, విమోచకుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.